అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనలో చాలా మందికి ఆ స్వీట్ క్రేవింగ్స్ ఉంటూనే ఉంటుంది. అలాంటి టైంలో చాలా ఈజీగా సింపుల్గా భలే టేస్టీగా ఉండే స్వీట్ ఏదైనా చేయాలి అని అనుకుంటాం. ఈరోజు నేను ఒక మంచి చాలా స్పెషల్ అయిన శనగపిండి హల్వా చూపించబోతున్నాను. ఈ స్వీటు తమిళనాడులో తిరునెల్వేలి అనే ఊరిలో సుబ్రహ్మణ్య స్వామికి స్పెషల్ గా చేస్తారు. దీని పేరు తిరుప్పాగం. ఇది శనగపిండితో చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. సో రండి ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉంచాను. వీటన్నిటినీ కూడా నేను 250 ml కప్ మెజర్మెంట్లో తీసుకున్నాను. ముందుగా జీడిపప్పులు తీసుకొని పల్స్ మోడ్లో బ్యాచెస్లో జీడిపప్పుల్ని పొడిగా చేసి తీసుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసి రుబ్బుకుంటే జీడిపప్పుల్లో నుంచి నూనె వచ్చి మొత్తం అంతా కూడా ముద్ద కట్టేస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం బ్యాచెస్లో రుబ్బుకోవాలి. కడాయి వేడి చేసి ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత అదే కొలతలతో 1 కప్పు జీడిపప్పుల పొడి, 1.5 కప్పుల పంచదార వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేయకుండానే వీటిని కలిసేటట్టు కలుపుకోవాలి. స్మూత్ టెక్స్చర్ రావటం కోసం ఈ స్టెప్పే మన సీక్రెట్ స్టెప్. పాలు పోసిన తర్వాత శనగపిండి ఉండలు కట్టేస్తుంది. అలా అవ్వకుండా ఉండటం కోసం మనం ముందుగానే అన్నిటినీ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ నెయ్యి, 1 కప్ కాచి చల్లారించిన పాలు పోసుకోవాలి. పాలు, నెయ్యి, పంచదార, జీడిపప్పుల పొడి అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీకి నేను నాన్ స్టిక్ కడాయి తీసుకుంటున్నాను. ఈ రెసిపీని మనం నెమ్మదిగా ఉడకనివ్వాలి. దీనివల్ల అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనికి నాన్ స్టిక్ కడాయి అయితే మనకి బాగా హెల్ప్ అవుతుంది. అన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న మంటలో ఉడికించుకోవాలి. ఈ స్పెషల్ శనగపిండి హల్వా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అయితే మీరు స్పెషల్ ఒకేషన్స్ కానీ పండగలు ఉన్నప్పుడు కానీ ఎలాంటి స్వీట్స్ యూజువల్గా మీరు ఇంట్లో చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మంచి ఫ్లేవర్ కోసం యాలక్కాయ పొడి వేస్తున్నాను. అలానే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుందాము. ఇది మన హల్వాకి దాని సిగ్నేచర్ గోల్డెన్ కలర్ని ఇస్తుంది. నెమ్మదిగా కలుపుతూ ఉండండి. నెమ్మదిగా మిశ్రమం అంతా దగ్గర పడుతూ ఉంటుంది. మిశ్రమం చిక్కగా అవడం స్టార్ట్ అయిన తర్వాత లైట్గా మంట పెంచుకోవాలి. ఇప్పుడు చూడండి బబుల్స్ వస్తున్నాయి. అంటే మన మిశ్రమం కుక్ అవడం స్టార్ట్ అయింది. కానీ గుర్తుంచుకోండి, మిశ్రమం అడుగంటకుండా ఉండాలి అంటే మీరు కలుపుతూ ఉండాలి. మిశ్రమం ఉండే కొద్దీ చిక్కగా స్మూత్గా అవుతూ ఉంటుంది. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఈ రెసిపీని చాలా ఓపిక్గా చేస్తే మనకి హల్వా టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెమ్మదిగా మిశ్రమం కడాయిలో నుంచి వచ్చేస్తుంది. అలానే మీరు మిశ్రమం మెత్తగా షైనీగా అవుతున్నట్లు చూస్తారు. కడాయికి అంటుకోకుండా మిశ్రమం మొత్తం వచ్చేస్తుంటే మన హల్వా రెడీ అయినట్టు అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకుని మిశ్రమం పూర్తిగా రూమ్ టెంపరేచర్లోకి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత హల్వా లైట్గా సాగుతూ మంచి వాసనతో ఇలా జీడిపప్పులు, నెయ్యి, యాలక్కాయ అలానే కుంకుమపు రిచ్నెస్తో అద్భుతంగా ఉంటుంది. చూపించిన స్టెప్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఫాలో చేయండి. రెసిపీ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ హల్వా అయితే నోట్లో పెట్టిన వెంటనే అట్లా కరిగిపోతుంది. అంత రుచిగా, అంత కమ్మగా ఉంది. మీ ఫ్యామిలీ అందరికీ చాలా నచ్చుతుందండి. ఈ తిరునెల్వేలి స్పెషల్ శనగపిండి హల్వాని పండగలకి, సెలబ్రేషన్స్లో లేదా మీకు ట్రెడిషనల్గా ఏదైనా స్వీట్ తినాలి అని క్రేవింగ్స్ వచ్చినప్పుడు చేసుకోండి. చాలా సింపుల్గా మంచి టేస్ట్తో చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఈ హల్వాని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.